గ్రామ పంచాయతీలకు రూపాయి ఇచ్చుడు లేదు, ఒకవైపు మున్సిపాలిటీలకు పైసలు ఇచ్చుడు లేదు, జీతాలు వస్తలేవని రోడ్ల మీదకి వస్తున్నారు ప్రజలు, బిల్లులు వస్తలేవని సర్పంచులు మొత్తుకుంటున్నారు, కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. ఒకవైపు అభివృద్ధి కుంటుపడ్డ పరిస్థితి. వీళ్ళు ఏం పెట్టిన వీళ్ళ బడ్జెట్ లో అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ బ్యాలెన్సెస్ కింద 605 కోట్లు వస్తుందని పెట్టారు. పోయిన సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బస్? అందుకు వీళ్ళు కూడా 4 నెలలు 5 నెలలు పాలించారు కదా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. -24 lakhs. పోయినసారేమో -24, బికాస్ మనం ఓడి తెస్తే వేస్ అండ్ మీన్స్ కి ఇంట్రెస్ట్ కట్టాం కదా, అది -24 ఉంది. వీళ్ళు ఈసారి 605 కోట్లు వస్తుందని పెట్టిండ్రు. ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ మొత్తం కలిపి 713 కోట్లు చూపిస్తుంది. అంటే ఇది జరగదు. ఇంకోటి మీరు ఆలోచిస్తే ఇందులో ఈ బుక్ లో ఒకవైపు ఏమన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు కట్టడానికే మాకు ఇన్ని వేల కోట్లయింది, అన్ని వేల కోట్లయింది అన్నారు కదా. ఇందులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిత్తిలు ఎంత కట్టాలి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే మనం తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాం కదా, అసలు కట్టేది ఉంటుంది, ఇంట్రెస్ట్ కట్టేది ఉంటుంది. ఇందులో పేజ్ నంబర్ 4 కాలం నంబర్ 14 ఆఫ్ విచ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ 17,729 కోట్లు. నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎంత కట్టాలి మిత్తిలు అంటే 17,729 కోట్లని చూపించారు ఈ బుక్ లో. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, భట్టి గారు స్పీచ్ లో ఏం చెప్తుంటే నెలకి 7,000 కోట్లు కడుతున్నాం అంటున్నారు మిత్తిలు. నెలకి 7,000 కోట్లు మిత్తి కడుతున్నాం అన్నారా లేదా? వీళ్ళంతా చూపించారు. వచ్చే సంవత్సరం మిత్తిలు మొత్తం కట్టాల్సిన డబ్బు ఎంత అంటే 17,729 కోట్లని వీళ్ళ బుక్ లో చూపించారు. అయితే చూపించిందన్నా తప్పు కావాలి, లేదు మీరు చెప్పిందన్నా తప్పు కావాలి, అంతేనా కదా? దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. పోయినసారి నేను ఎంత పెట్టిన బడ్జెట్ లో మిత్తిలకు 23,337 పెట్టినా. మీరే చెప్పిన కొత్త అప్పులు తెచ్చినామని. పెరుగుతుందా తగ్గుతుందా? పబ్లిక్ డెట్ రీపేమెంట్ అంటే అసలు కట్టేది కూడా ఉంటది కదా, అది కూడా ఎంత చూపించారు నెక్స్ట్ ఇయర్ కు 13,117. మిత్తి ఏమో 17,729, అసలేమో 13,117. రెండు కలిపితే కూడా 30,000 కదనే. 30,000 అంటే 12 నెలల మీద ఎంత అవుతుంది? నెలకు 2,500. మరి మీరు చెప్తున్నది ఏంది? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కోర్స్ అసెంబ్లీలో మాట్లాడటం, బట్ మీకు కూడా కొంచెం స్టోరీస్ రాయడానికి, వాస్తవాలు మీ ద్వారా ప్రజలకు పోవడానికి, వీళ్ళ అబద్ధాలను ఎక్స్పోజ్ చేయడానికి మీ ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. పల్లెలకు మౌలిక వసతులు కల్పించలేదు అన్నారు. ఇంతకంటే ఇంకో జోక్ ఉంటుందా పైసా? నిన్ననే పంచాయతీరాజ్ శాఖ మంత్రి చెప్పిండ్రు ప్రతి ఊరికి ట్రాక్టర్ ఉంది, ట్యాంకర్ ఉంది అని అసెంబ్లీలో చెప్పిండ్రు. ఈ భారతదేశంలో గ్రామ గ్రామానికి ట్రాక్టరు, ట్యాంకరు, డంప్ యార్డు, వైకుంఠ ధామం ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. మౌలిక వసతి అంటే ప్రజల కనీస అవసరాలు, ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి ఊరికి ట్రాక్టరు, ట్యాంకరు, చెత్త ఏరే విధానం, డంప్ యార్డు, వైకుంఠ ధామం, ఇవి కనీస సౌకర్యాలు. ఇట్లా మేము అన్ని గ్రామాలకు మేం చేస్తే